సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చింతకుంట మంచిర నదిలో దూకి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో కారకులైన గ్రామస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఏ అనిల్ కుమార్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మృతుని తండ్రి యాదయ్య జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీన ఆదివారం చింతకుంటకు చెందిన శాంత్ పాషా ఇంట్లో జరిగిన విందుకు సంగారెడ్డికి చెందిన బంధువులు టాటా ఏసీ ఆటోలో హాజరు కాగా అదే రోజు రాత్రి ఆటోలో కనిపించలేదు. గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్ ఆటోను ఎత్తుకెళ్లాడని సోమవారం చింతకుంట గ్రామ పెద్దలకు తెలియజేశారు. దీంతో గ్రామ పెద్దలు మంగళవారం వడ్ల శ్యామ్ కుటుంబీకులను పిలిపించి పంచాయతీ నిర్వహించారు. ఆటోను చోరికి పాల్పడినందుకు గాను గ్రామ పెద్దలు 5 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలంటూ వడ్ల శ్యామ్ అతని కుటుంబీకులపై ఒత్తిడి తీసుకొని వచ్చారని పేర్కొన్నారు. జరిమానాను చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో పాటు గ్రామంలో పరువు పోయిందని భావించి వడ్ల శ్యామ్ 21 సంవత్సరాలు, అతని తల్లి వడ్ల బాలమణి 45 సంవత్సరాలు తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం చింతకుంట వద్ద మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు మృతుని తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ అనిల్ కుమార్ తెలిపారు. అనేది చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినావు అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెప్పు చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజయితగాళ్ళని పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 రెడ్ విత్ 3 Class 5 BNS అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే కమిట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకునే లెక్క ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందకి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలా. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్లర్ట్స్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి. అన్ని వేళలా మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది.